ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పెళ్లి విందులో ఉంటే ఆ పెళ్లి విందులో కలవరం కలిగింది. ద్రాక్షరసం అయిపోయింది, కలవరం కలిగింది. ఇప్పుడు మనల్ని భోజనాలకు పిలిచారు వీళ్ళు. ఒక 50 మందికి భోజనం చేశారు, మిగతా వాళ్ళకి భోజనం లేదు. అబ్బా పిలిచాడు రా పెద్ద పిలుపు, అంత దూరం నుంచి చెప్పులు లేకుండా వచ్చాం, ఎందుకు వచ్చామో మాకు అర్థం కావట్లేదు. నా భార్య పోతే వరప్రసాద్ గారు ఎవరు అనుకుంటాడని పంపించింది. నాకు ఇంటి దగ్గర గది లేక వచ్చానా, అనవసరంగా వచ్చానని ఎంతమంది తిట్టుకుంటూ వెళ్తారు, కానీ ఎంతమంది మనం సణుక్కుంటూ వెళ్తాం. ఆ పెళ్లి విందులో అనేక మంది సణుగుతున్నారు. యేసుప్రభు తల్లి ఆ చోటు ఉండి అంటది, కుమారుడా వీళ్ళ సంగతి ఏదో చూడకూడదా అన్నది. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళ సంగతి నేను చూస్తా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను త్రోసివేయను, ఖచ్చితంగా వాళ్ళ భారం తొలగిస్తా, వాళ్ళ కలవరాన్ని తొలగిస్తా, వాళ్ళకి సంతోషం ఇస్తా, వాళ్ళకి విశ్రాంతి ఇస్తా, వాళ్ళు అడిగిన ప్రతి దానిని నేను సహాయం చేస్తా. నేను ఎవరినంటే ఉన్నవాడును అనువాడును చూస్తున్న దేవుణ్ణి, సహాయం చేసే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గర్భాన్ని నేను పుట్టినంత మాత్రాన నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లే. నేను సర్వ సృష్టికర్తని, మానవాళి కొరకు భూమికి దిగి వచ్చిన దేవుణ్ణి, కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడిని, మచ్చ ముడత డాగు లేనివాడిని, నాలో ఏ పాపము లేదు, సుచరిత్ర కలిగిన వాడిని నేను. నా చరిత్ర చదివితే ఎక్కడ పాపం లేనివాడిని నేను. నా జన్మ పవిత్రం, నా నడక పవిత్రం, నా పడక పవిత్రం. అటువంటి వాడిని నేను. మానవాళి పాపంలో నశించిపోయి అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి దాహం అని కేకలు వేసే యమలోకానికి వెళ్ళడం ఇష్టం లేక మానవుని సృష్టించిన నేను మానవుని విడిపించాలని, పాపం నుంచి విడిపించి స్వర్గానికి చేర్చాలని, స్వర్గాధిపతిని నేను. పరిశుద్ధుడైన దేవుడే స్వర్గలోకానికి అధిపతి. ఆ స్వర్గానికి మనుషుల్ని చేర్చాలని నేను నరావతారిగా దిగొచ్చి రిక్తునిగా చేసుకొని మానవ పాపాన్నంతా నా మీద వేసుకొని నేను పాప ముద్దగా మారి మానవుడి పక్షంగా నేను శిక్షించబడి సిలువలో చీకట్లో నా దేవా నా నేల చేయి విడనాడివని నా తండ్రిని చూడలేక సిలువలో కేకలు వేయబోయే నేను. మానవుడు అంటే నాకు ఇష్టం, మానవుడి కులం. నేను కులదేవుడిని కాదు, ప్రతి మానవుని సృష్టించిన వాడిని. నాకు తెలుసు ఎవరు అవసరమేంటో. నేను కులదేవుణ్ణి కాదు, మత దేవుణ్ణి కాదు, జీవితాలు మార్చగలిగిన దేవుణ్ణి, యమలోకాన్ని తప్పించగలిగిన దేవుణ్ణి, ప్రతి మానవుడికి ఆనంద లోకాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. అమ్మ నాకు చెప్పాల్సిన అవసరంలా. ఈ కుటుంబంలో ఉన్న కలవరం నాకు తెలుసు. అన్నప్రాసన కార్యం సంతోషంగా జరుగుతుంటే ఎక్కడో ఒక చోట పుల్ల వస్తుంది. ఆ పుల్ల యేసుకు తెలుసు. ఏ కుటుంబంలో ఏముంటుందో ప్రభువుకు తెలుసు. నువ్వెందుకు కలవరపడతావు? కలవరపడద్దు. కార్యం నేను చేస్తా. ఎవరు కలవరాల్లో ఉన్నారో వారు నేను కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, ప్రతి మానవుడికి దేవుడిని నమ్మి నా దగ్గరకు వస్తారు. వారి భారాన్ని తొలగిస్తా, వారి కలవరాన్ని ఆనందంగా మారుస్తా. నువ్వు కంగారు పడద్దు. పరిచారకులతో చెప్పింది. ఆ విందులో ముఖ్యులు పరిచారకులే. ఆ పరిచారకులు అంటే కూలోళ్ళు కాదండి, ఆ ఇంటి మేలు కోరుకునేవాళ్ళు. మా ఆచారి ఆ ఇంటి మేలు కోరుకుంటాడు. నేను నా ఆచార్య తరపున ఈ కుటుంబాల మేలు కోరుకుంటా. ఆ ఇంటి మేలు కోరుకునే పరిచారకులు యేసు దగ్గరకు వచ్చి వాళ్ళు మోకరించారో నిలిచారో నాకు తెలియదు, కానీ మౌనంగా ఉండిపోయారు. వారి హృదయ ఘోష, మా భారం తొలగించు, మా కలవరాన్ని తొలగించు,
మా విందు సంతోషంగా మార్చు. చీ చీ తూ తూ అంటున్నారు. ఈ చీచీలు తూతూలు ఆగిపోవాలి. కార్యం నువ్వే చేయాలి. భారం నువ్వే తొలగించాలి. విశ్రాంతి నువ్వే కలిగించాలి. పరిచారకులు మౌనంగా చేతులు జోడించి శిరస్సు వంచి యేసు పాదాలు ఎదుట సాష్టాంగ పడి ఉంటారు. ఆ రోజుల్లో సాష్టాంగ పట్టడం సాంప్రదాయం కనుక నేను మా నాన్నగారికి ఎన్నోసార్లు సాష్టాంగ పడ్డాను. సాష్టాంగ పడినంత వరకు పొట్ట ఉండేది కాదు నాకు. కానీ ఇప్పుడు మనం మనుషుల కాళ్ళ మీద సాష్టాంగ పడకూడదు కదండి. రోజు యేసు పాదాల మీద సాష్టాంగ పట్టడం మంచిది. ఆమెను హల్లెలూయా. ఫోటో పెట్టుకొని చెంపలు కొట్టుకోవద్దండి. యేసు మీ ఎదురుగానే ఉంటాడు. ఆమెను హల్లెలూయా. వాళ్ళ సాష్టాంగాన్ని చూసిన యేసు, వాళ్ళ హృదయ కోరికని గమనించిన యేసు నీళ్లు తెమ్మన్నాడు, బాణాలు నింపమన్నాడు, పంచమన్నాడు. నీళ్లు కదా, పంచితే కలవరం ఇంకా ఎక్కువ అవుతుంది, మమ్మల్ని కొడతారు, పంచమన్న నిన్ను కూడా కొడతారు. సామాన్యులు కాదు, ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళు, ఊరంతా వచ్చింది అని యేసుని అడగల. వాళ్ళకొక్కటే తెలుసు, యేసు చెప్పాడంటే కార్యం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. యేసు మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. పరిచారకులకు తెలుసు. నీళ్లు పోశారు బాణంలో, పంచమంటే మారు మాట్లాడకుండా విశ్వాసంతో పంచారు. వారి విధేయత, వారి విశ్వాసం గొప్ప ఆనందాన్ని ఆ విందులో కలిగించింది. ఆమెను హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయి కలవరపడుతున్న ఆ విందులో, ఆ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని కలిగించాడు నా యేసు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, యేసు దగ్గరకు వచ్చే వాళ్ళని ఏమాత్రం త్రోసివేయడం. ఒక చిన్న బిడ్డలాగా మీరు నేను మారాలని కోరుకుంటున్నాడు. ఆ నేతన్ ప్రిన్స్లో మీరు అడగండి, నీకెవరి మీదైనా పగ ఉందా అని అడగండి, వాడు ఏం మాట్లాడు. నీకెవరి మీదైనా ద్వేషం ఉందా అడగండి, వాడు మాట్లాడు. ఏ అమ్మాయినన్నా లవ్ చేస్తున్నావు అని అడగండి, వాడేం చెప్పడం. పగ లేదు, ద్వేషం లేదు, వాడిలో క్రోధం లేదు, కక్ష లేదు, శరీర కార్యాలు ఏవీ లేవు. యేసు ప్రభు అంటాడు మనని అలాంటి పిల్లలుగా మీరు మారాలి. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచు. అలాంటి పిల్లలుగా మారితే స్వర్గం మీదే. ఎన్ని పూజలు చేసినా స్వర్గం దొరకదు. స్వర్గం అంటే తమాష కాదండి. తెల్లవారుజామున లేచి కృష్ణానదిలో మునిగి మోకాళ్ళ మీద 52 మెట్లు ఎక్కి మా ఇలవేల్పు వేదాంత నరసింహస్వామిని పూజించిన వ్యక్తిని. నేను ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడను, అంతగా ఆరాధన చేశాను నేను. ఈ తలనీలాలు కొన్ని 100 సార్లు సమర్పించుకున్నా. మా అమ్మకు నూనె ఖర్చే లేదు. ఎప్పుడూ గుండె ఉండేది నాకు. అంత భక్తి, మా తల్లిదండ్రులు నేర్పించిన భక్తి చేశాను నేను. ప్రియమైన వారలరా, నేను భయంకరమైన పాప భూమిలో పడ్డప్పుడు, నా భార్య ఇలాంటి భర్త నాకు దొరకటం నా కర్మ అనుకునే రోజుల్లో, నా తల్లిదండ్రులు ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే మాకు బాగుండేది అనుకున్న రోజుల్లో, నా పాపాన్ని బట్టి నా భార్య జీవితాన్ని విడిచిపెట్టాలని ఆశపడే రోజుల్లో, వివాహాన్ని విడిచిపెట్టాలని కాదు జీవితాన్ని ముగించాలని ఆశపడిన రోజుల్లో, ఆ పాప భూమిలో, ఆ కలవరంలో, ఆ బాధలో నేను పూజించిన వాళ్ళందరిని అడిగాను, నాకు సహాయం చేయండి, నాకు సమాధానం ఇవ్వండి అని. ఏ ఒక్కరూ నా సహాయానికి నాకు సమాధానం ఇవ్వడానికి రాలా. నేను ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఖమ్మం సెషన్స్ కోర్టుకి పలు కోర్టు కేసులకు అటెండ్ అయ్యాను. రకరకాల కోర్టు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాను. ఆ రోజుల్లో సత్తుపల్లి డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం, నా ఎర్రజెండాని అడిగాను, నాకు సమాధానం కలిగించు. నా భార్యకి పరిశుద్ధత ఇష్టం, నాకు పాపం అంటే ఇష్టం. నేను పాపాన్ని ఆహారంగా భుజించే వ్యక్తిని.
కర్మ గాలింది నా బతుకంతా. విడిపించగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పెరిగా. మా ఊర్లో ఎవరు నన్ను నువ్వు అన్నోళ్ళు లేడు, అందరూ మీరు అన్నోళ్ళే. ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నాయని కూడా మీరు అని సంబోధించేవాడు నన్ను. అటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, కులాన్ని పట్టి పాపం ఉండదండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు ప్రకాశం జిల్లాలో. డిస్ట్రిక్ట్ జైలుకి మమ్మల్ని రమ్మన్నారు దొంగల్ని గుర్తుపట్టాలని. దొంగలంటే పలానా కులం వాళ్ళు అనుకున్నాను నేను. జైలుకి వెళ్తే బోర్డులో అన్ని తోకలు ఉన్నాయి. ఆ బోర్డులో ఉన్నత కులాలు అన్నోళ్ళు ఉన్నారు, చిన్న కులాలు అన్నోళ్ళు, అందరూ పేర్లు ఉన్నాయి. ఓహో, దొంగలంటే అందరూ ఉంటారా? అప్పుడు రోమా 3:23 నాకు అర్థమైంది. ఏ భేదం లేదు, ఏ కులం లేదు, ఆ కులం లేదు. వ్యభిచారం ఎవడైనా చేయగలడు, దొంగతనం ఎవడైనా చేయగలడు, పాపం ఎవడైనా చేయగలడని గుర్తుపెట్టాను. బైబిల్ ఎంత సత్యమో. నా బ్రతుకులో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కనపడకపోతే, నా కులం నాకు సమాధానం ఇవ్వలేకపోయింది, నా దేవుళ్ళు నాకు సమాధానం ఇవ్వలేకపోయారు, నా కమ్యూనిజం నాకు సమాధానం ఇవ్వలేకపోయింది. నేను దూషించిన, నేను అసహించుకున్న, నేను దేవుడు కాదని ఏ దేవుడి గ్రంథాన్ని పలుబార్లు చించివేసి కాల్చివేశానో, మా కుల దేవుడు కాదని ఏ బైబిల్ని కాలుతో తన్నానో, ఏ యేసు నమ్ముకున్న పాస్టర్లని ఇష్టం వచ్చినట్టు తిట్టానో, నేను ఏ పాస్టర్ని తిట్టానో శనివారం మధ్యాహ్నం ఆ బిడ్డకు చూపించాను. నేను ఇదిగో ఈ పాస్టర్ నేరా నేను తిట్టిందని. ఆ పాస్టర్ నిజమేనే బాబు అంటున్నాడు, నిజమే ఒప్పుకుంటున్నాడు. అంత దుర్మార్గమైన జీవితాన్ని జీవించాను నేను, గర్వంతో, అహంకారంతో, కుల పిచ్చితో, మత పిచ్చితో, సజీవుడైన దేవుణ్ణి ఎరగక. ఈ రోజుల్లో మనుషుల్లాగా మా కుల దేవుడు యేసుప్రభు అంటాడు ఒకడు, మీ కుల దేవుడు అంటాడు యేసుప్రభు ఒకడు. యేసుప్రభు ఎవరు కుల దేవుడు కాదు, పిలిచే ప్రతివాడి దేవుడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. యేసుప్రభు ఎవడి సొత్తు కాదు, ప్రభువు అని పిలిస్తే నీ సొత్తు అవుతాడు. నా ప్రభువు నా దగ్గరకు వచ్చి, పాప భూమిలో పడి ఉన్న నాకు, నేను నిన్ను విడిపించగలను, నీ కొరకు నేను రక్తం చిందించాను, నీ కొరకు మరణించి పాతి పెట్టబడి సమాధిలో లేను, మరణాన్ని జయించి తిరిగి లేచాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. నేను ఎలా నమ్మాలి? 500 మంది నేను బ్రతికగా చూశారు, నేను పరమునకు ఆరోహణం అవుతుంటే చూశారు. ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మానవుల కొరకు విజ్ఞాపన చేస్తున్నా. ఈ టెంట్లో ఉన్న వాళ్ళందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా. నేను సజీవుడైన దేవుణ్ణి, నేను అవతారం చాలించిన వాడిని కాదు. నిన్న యేసునే, నేడు యేసునే, రేపు యేసునే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవడు స్వర్గాన్ని, పరలోకాన్ని, కైలాసాన్ని ఏ పేరుతోనే పిలవండి, దేవుని రాజ్యాన్ని చేరలేడు. నేను చెప్తున్నా కదా, నా మాట విను. సరే, నీకు అనుమానం ఉంటే నీవు పూజించిన వాళ్ళందరినీ పిలువు, ఎవడు రాలా. నీ ఎర్ర జెండాని పిలువు, రాలా. మరి నేనెందుకు వచ్చాను? నేను నీ కన్న తండ్రి కనుక వచ్చాను. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. నేను నీ కన్న తండ్రిని కనుక వచ్చాను. నిన్ను సృష్టించింది నేను, నీ తల్లి గర్భములో పిండంగా నేను ఏర్పరిచింది నేను. నువ్వు నాశనం అవుతుంటే నేను చూడలేను, సహాయం కొరకు నువ్వు కేకలు వేస్తుంటే చూడలేను, నీ భార్య కొరకు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. నువ్వు కూడా చనిపోదాం అనుకుంటున్నావు కదా, నువ్వు చస్తే నేను చూడలేను రా. నువ్వు చస్తే నరకానికి వెళ్తావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. దాహం దాహం అని కేకలు వేయాలి. ఆ యమకింకల రాజ్యము నీకొద్దు. మార్గము, సత్యము, జీవమైన పరలోకాధిపతులైన నన్ను నమ్ము. చెప్పాడు, అడిగాను. ఒక క్షణము నా కుడి చేతిని ఆయనకి ఇచ్చాను. తాను చిందించిన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగాడు, శుద్ధి చేశాడు, పరిమళ వాసనగా మార్చాడు. ఈరోజు మీ మధ్య నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. యేసు ఏం మార్చాడో తెలుసా నా జీవితంలో? ఆ పెళ్లి విందులో సమృద్ధాన్ని గ్రహించిన దేవుడు, ఆ పెళ్లి విందులో కలవరాన్ని తొలగించిన యేసు,
నా జీవితాన్ని మార్చి నాకు సమాధానం అనుగ్రహించాడు. చెడుతనంతో నిండిన నా హృదయాన్ని మార్చాడు. సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం ఇచ్చాడు. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను ధైర్యంగా చెప్పగలను, సింహాసనాసురుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరగలను. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవుడు అంటే ఎవరో తెలుసండి? కామం, క్రోధం, మోహం, మదం ఉండకూడదండి. దేవుడి చరిత్రలో ఎక్కడ పాపం ఉండకూడదు. దేవుడి చరిత్రలో మచ్చ ఉండకూడదు. దేవుడి చరిత్ర సుచరిత్ర అయి ఉండాలి. నేను ఆరాధించే యేసు చరిత్ర సుచరిత్ర, చక్కటి చరిత్ర. ఆయన చరిత్ర చదివితే యవ్వన బిడ్డలు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి. ఆ సంగతి నేను తెలుసుకున్నాను. దైవ సేవకుడిని తిట్టాలని బైబిల్ చదవడానికి ప్రయత్నించాను. ఆ బైబిలే నా జీవితాన్ని మార్చింది. నేను ఏ బైబిల్ని చించానో ఆ బైబిల్ని నా నెత్తి మీద పెట్టుకొని మోస్తూ తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నా కలవరాన్ని తొలగించాడు. నా కులం మార్చలో, నా మతం మార్చలో, నా జాతి మార్చలో, నా ఆధార్ కార్డు మార్చలో, నా పాన్ కార్డు మార్చలో, మా అమ్మని మార్చలో, మా నాన్న మార్చలో, నా పొలం ఎక్కడికి వెళ్ళలో, నా ఊరు, నా బంధువులు అలాగే ఉన్నారు. నా కుటుంబంలో సమాధానం కలిగింది. నా పిల్లలు నా కళ్ళ ముందు వర్ధిల్లారు. ఆమేన్, హల్లెలూయా. నన్ను చూసి భయపడిపోయిన నా పిల్లలు నా కళ్ళ ముందు వర్ధిల్లటం నా కళ్ళతో నేను చూస్తున్నాను. మానవాళిని నీతిమంతులుగా చేయటం కొరకు పాపపు శాపాన్ని అనుభవిస్తూ, పాప బంధకాల్లో పడి కొట్టుబిట్టాడుతూ మానవుడు చేతులెత్తితే దేవుడు చూడలేకపోతున్నాడు. మానవుడు ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. మానవుడిని చూడాలని దేవుడు తొంగి చూస్తే మానవుడికి దేవునికి మధ్య అడ్డుగోడ, పాపపు అడ్డుగోడ. ఈ అడ్డుగోడ పగలాలంటే, ఈ చేతులు పరిశుద్ధపరచబడాలంటే, మానవుని ప్రార్థన దేవుడు వినాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మని రక్తమై ఉండాలి. మహానుభావులు, మహాపురుషులు, సన్యాసులు, సాధు పుంగవులు ప్రతి ఒక్కరి రక్తాన్ని దేవుడు చూశాడు. ప్రతి రక్తంలో ఏదో ఒక పాపం. ఇక దేవుడే స్వయంగా నా రక్తం తప్ప పరిశుద్ధ రక్తం లేదని గమనించి పరలోకాన్ని నుంచి దిగొచ్చి అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు నా కొరకు చిందించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన చేతులు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కౌగిలించుకుంటున్నాడు. యేసు మరణాన్ని జయించి దేవుడు మనల్ని కౌగిలించుకునేటట్లుగా చేశాడు. ఈరోజు మనం యేసు కౌగిల్లో ఉన్నాం. యేసు గొప్ప త్యాగం చేశాడండి. నేను ఆయన కులదేవుడు అన్నాను. అలాగనుకుంటే ఆయన నన్ను రక్షించకూడదు. నేను పలానా వాళ్ళ దేవుడు అన్నాను. అలాగంటే ఆయన నా దగ్గరికి రాకూడదు. నేనేం చదువుకున్నామని అడగల, నా ఇంటి పేరు అడగల, నా కులం అడగల, నా గోత్రం అడగల. నేను పాపిని ఒప్పుకుంటావా, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తావు, నన్ను నమ్మితే స్వర్గాన్ని చేరతావు. నీకు సమాధానం కావాలా, కలవరాల్లోనే బతుకుతావా? నీ భార్యను దూరం చేసుకుంటావా, నువ్వు చనిపోతావా? నీ పిల్లలు అనాథలు అవుతారు, చిన్న బిడ్డలు. నిర్ణయం నీదే. రాత్రంతా నా కొరకు వేచి ఉన్నాడు, పంచ గాయాలు పొందిన నా ప్రభు. నేను పూజించిన వారు ఎవరు రాలా, అలా తొంగి చూస్తూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు నా దరిదాపులు చేరలా. నన్ను విడిపించగలిగిన యేసు, పరిశుద్ధులైన దేవుడు నా దగ్గరకు వచ్చాడు. నన్ను కడిగాడు, శుద్ధి చేశాడు. ఈరోజు మనిషిగా మార్చి మీ మధ్య నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. సహోదరి సహోదరుడా, యేసు నామం అన్ని నామముల కంటే పై నామం. ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. మీరు కంగారు పడకండి. ఈరోజు యేసుని నమ్మని వాళ్ళు కూడా ఒక రోజున యేసు ఎదుట నేతన్ ప్రిన్స్ సేవా పరిచర్యలో మోకాళ్ళు వంగి తీరాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రతి వాని మోకాలు యేసు నామను వంగాలి. వంగిన ఆ రోజు ప్రయోజనం ఉండదు. ఆ రోజున అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం మంచిది. యేసు కులదేవుడు అనే భావన తప్పు, పాపం అది. యేసు కులం కొరకు రాలా. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానన్నాడు. అది రోగభారమైన, పాపభారమైన, శాపభారమైన, కుటుంబాలు పాడు చేసి నీవు శపించబడిన నా యేసు దగ్గరికి వస్తే నీ భారం తొలగుతుంది. యేసే వాడిని చూశాడు. యేసు ఆ ఇంటి అడుగు పెట్టాడు. సమాధానం నా ఇంట్లో సమాధానం ఇచ్చాడు. విలువలే నా కుటుంబానికి విలువ ఇచ్చాడు. నా కులాన్ని బట్టి నాకు విలువ ఉంది మా ఊర్లో. కానీ ఈ రోజున నా ప్రభు అయిన యేసు నాకు ఇచ్చిన విలువ, ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరినో తెలుసా? పరిశుద్ధులైన దేవుని బిడ్డను. ఆమెను హల్లెలూయా. నేను ఫలానా కుల బిడ్డను కాదు. ఇప్పుడు మా ఊళ్ళో మా వాళ్ళంతా మనోడు అంటారు. మా ఊళ్ళో కొలిపిచ్చున్నాడు ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అంటాడు అన్ని. కానీ నేను ఎవరి బిడ్డనో తెలుసా? నా యేసు బిడ్డని, సర్వశక్తులైన దేవుని బిడ్డని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన పాదాలకు నమస్కరించేవాడిని. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏ భారంతో ఉన్నారో నాకు తెలియదు. ఆ భారం ఏదైనా సరే మీ కలవరాన్ని యేసు తొలగిస్తాడు. మీ కులం అడగడు. మీకు విశ్రాంతి కలగజేస్తాడు. మీ మతం అడగడు. మీకు నెమ్మది ఇస్తాడు. మీకు ఎంత ఆస్తుందని అడగడు. ఆయన ఒకటే అడుగుతాడు, నన్ను నమ్ముతున్నావా? ఆయన విశ్వసిస్తే చాలు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన విశ్వసిస్తే చాలు మరణాన్ని జయించిన, తిరిగి లేచిన యేసు ఒక రోజున మేఘాల మీదకి వస్తాడు. తిరిగి మనం ఆయన దగ్గరికి చేరతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలం యేసుతో ఉండే భాగ్యం యేసుని నమ్ముకునే వారికి కలుగుతుంది. స్వర్గాన్ని చేర్చగలిగిన వాడు కులదేవుడు కాడు, మతదేవుడు కాడు, నజరేయుడని యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, జీవితాన్ని మార్చగలిగిన వాడు.